జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ధ్యానాన్ని కొనసాగించే వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, జీవన సరళి ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ధ్యానంలో ఉన్నటువంటి కీలక రహస్యం ఏంటి, జీవుడిని ఎలా కరిగించుకోవాలి, ఇది ధ్యానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం. దీని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ధ్యానం అనేది ఆకస్మికంగా జరిగేది కాదు, ఆకస్మికంగా కొనసాగించేది అంతకన్నా కాదు. మానసిక సంసిద్ధత లేకుండా జీవన సరళిలో, జీవన విధానంలో, జీవన శైలిలో, ఆలోచన విధానంలో మార్పు రాకుండా ధ్యానాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరం. అంతేకాకుండా సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, మృదువైనటువంటి మేధస్సు మీద ఎటువంటి బలవంత ప్రయోగాలు చేయకూడదు. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ధ్యానం అనేది పూర్తిగా అంతర్ముఖానికి, అంతరంగ శుద్ధికి ఉపయోగపడాలి తప్ప బాహ్యపరమైన బంధాలను పెంచకూడదు. ప్రస్తుతం భారతదేశంలో అందించబడేటటువంటి విధానాలన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి, మూఢనమ్మకాలను పెంచుతూ ఉన్నాయి, బాహ్యముఖ బంధాలను పెంచుతున్నాయి. అందువల్లనే ఫలితం రాకపోగా మనుషులంతా ఇంకా ఇరుక్కుపోతున్నారు, బంధాలను పెంచుకుంటున్నారు, సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మానసిక సంసిద్ధత ఉంటేనే సాధన సులభతరం అవుతుంది. మానసిక సంసిద్ధత లేకుండా అవసరం కొద్దీ బలవంతంగా సాధన కొనసాగించేటట్లయితే తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. అందుకే నేను పదే పదే హెచ్చరిస్తున్నాను, మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మనసును సంసిద్ధం చేసుకోవటం అనేది చాలా అవసరం. అయితే ఆ మనసును సంసిద్ధం చేసుకోబోయే ముందు వ్యక్తిగత జీవితంలో సమూల మార్పులు రావాలి. కేవలం ధ్యానం కోసం, సాధన కోసం మనసును సంసిద్ధం చేయటం కానే కాదు. లైఫ్ స్టైల్ మారాలి. ఆ లైఫ్ స్టైల్ మారినప్పుడే అది ధ్యానం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కేవలం ధ్యానం కోసం మనసును సంసిద్ధం చేయటం అంటే మిగతా సమయంలో మనసు అస్తవ్యస్తంగా ఉంటే ఎలా? కాబట్టి మనం కీలకంగా తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే, లౌకిక జీవితమే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి లౌకిక జీవితాన్ని సమూలంగా మార్చుకోగలగాలి. సమస్యలు రావటానికి మూల కారణం ఏంటి, రుగ్మతలు సంభవించడానికి మూల కారణం ఏంటి, మానసిక ఒత్తిళ్లకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి లోతుగా విశ్లేషించుకోగలగాలి. మూల కారణాన్ని తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకుంటే చాలు. అయితే ధ్యానం యొక్క కీలకమైన ఉద్దేశం ఏంటి, ధ్యానంలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటి? జీవితం, జీవుడు, జీవి, జీవభావం ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్ష అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. జీవి, జీవితం, జీవుడు, జీవభావం, జీవ చైతన్యం వగైర వగైర. ప్రతి జీవికి సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత వ్యక్తిత్వం ఉంటుంది. పుట్టుక మరణాలు ఉంటాయి. ఆ పుట్టుక మరణాల మధ్య జరిగేటటువంటి ఆ జీవన యానంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, జీవుడిని సమూలంగా కరిగించుకోవాలి, జీవుడిని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి, జీవభావాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. అంతరంగంలో సంస్కారాలు ఉన్నప్పుడు జీవభావం ఇంకా బలీయమవుతూ ఉంటుంది. అంతరంగ సంస్కారాలన్నీ సమూలంగా తొలగిపోయేటట్లయితే, కోకట వేర్లతో సహా వాటిని తొలగించుకోగలిగితే జీవభావం కరిగిపోతుంది.
కాబట్టి జీవుణ్ణి కరిగించుకోవటం ఎట్లా అనే దాని గురించి ఈరోజు శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. జీవుడు అంటే ఎవరు? మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? ఒక చెట్టు తయారు కావాలంటే దానికి తప్పనిసరిగా బీజం కావాలి. బీజం లేకుండా వృక్షం ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. బీజం ద్వారా ఏ విధంగా వృక్షం ఆవిర్భవిస్తుందో మానవ జీవితం కూడా ఒక విత్తనం ద్వారానే ప్రారంభమవుతుంది, ఆవిర్భవిస్తుంది. ఆ విత్తనాన్ని కారణ శరీరం అంటారు, కాజల్ బాడీ అంటారు. ఈ విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మూల కారణం ఏంటి? ఈ విత్తనం 2 అర్ధబీజాల కలయికతో ఏర్పడుతుంది. ఆ అర్ధబీజాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక అర్ధబీజం తండ్రి నుండి, మరొక అర్ధబీజం తల్లి నుండి సంక్రమిస్తాయి. తండ్రి 50% బీజాన్ని ఇస్తాడు, తల్లి 50% బీజాన్ని ఇస్తుంది. అవి 2 కలవటం ద్వారా పరిపూర్ణ బీజం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణ బీజాన్ని కారణ శరీరం అంటారు. జీవశాస్త్ర పరంగా దీనిని సంయుక్త బీజం అంటారు, జైగోట్ అంటారు. ఇప్పుడు మనం జీవుడు 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 అంటున్నాం కదా. కారణ శరీరమే జీవుడు. ఈ జీవుడిలో జీవభావం ఉంటుంది. జీవిత ప్రణాళిక మొత్తం నిక్షిప్తం అవుతుంది. ఈ జీవిత ప్రణాళిక మొత్తాన్ని మనకు ఎవరిస్తున్నారు? తల్లి తండ్రి ఇద్దరిస్తున్నారు. వాళ్ళ శారీరక మానసిక స్థితిలో ప్రతిబింబాలే ఈ అర్ధబీజాలు. స్త్రీ పురుషుల దేహాల నుంచి వాళ్ళ జీవితానికి ప్రతిబింబంగా, ప్రతిరూపంగా అర్ధబీజాలు విడుదలవుతాయి. ఆ అర్ధబీజాల కలయికతోటే ఈ పరిపూర్ణ బీజం ఏర్పడుతుంది. ఈ పరిపూర్ణ బీజంలో ఏముంటాయి? తల్లి తండ్రి ఇద్దరి యొక్క శారీరక మానసిక స్థితులు ఉంటాయి. శరీరం ఉంటుంది, మనసు కూడా ఉంటుంది. మరి కారణ శరీరం ఒక చిన్న బీజం కదండి. దాన్ని శరీరం అనే మాట వాడుతున్నాం, కానీ అక్కడ శరీరమే ఉండదు, కేవలం ఒక కణంగా ఉంటుంది. ఆ కణంలో ఏముంటాయి? జీవశాస్త్రం ప్రకారం 23 తండ్రి నుంచి వస్తాయి, 23 తల్లి నుండి వస్తాయి. ఆ 2 కలవటం ద్వారా 46 క్రోమోజోములు ఏర్పడతాయి. అంటే 46 క్రోమోజోములే కారణ శరీరంలో ఉండి అవే జీవితాన్ని, జీవన విధానాన్ని, జీవిత ప్రణాళికను నిర్దేశిస్తాయి. ఇదే జీవిత రహస్యం. కాబట్టి మనకు సంక్రమించినటువంటి జీవభావం మనం రోజు ఉపయోగించేటటువంటి జీవుడు అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రి ఇద్దరి ద్వారా వచ్చింది. ఆ కారణ శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ 46 క్రోమోజోములన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. దాన్నే బ్రహ్మరాత అంటారు, తలరాత అంటారు. అయితే ఈ 46 క్రోమోజోములు కంటికి కనిపిస్తూ ఉంటాయి. అంటే డైరెక్ట్ కంటితో మనం చూడలేకపోయినా మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు, వాటిని నిరూపించవచ్చు, వాటిని పరిశీలించవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. అయితే జీవుడు కంటికి కనపడడు కదా, జీనులు కనిపిస్తున్నాయి కదా. జీవుడు కంటికి కనిపించడు, జీనులు మాత్రం కనపడుతూ ఉంటాయి. జీవుడు ప్లస్ జీనులు కలిస్తేనే జీవితం అవుతుంది. జీనులు లేకుండా జీవుడు కొనసాగే అవకాశం లేదు. కాబట్టి జీవుడు అంటే ఎవరు?
తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితులకు ప్రతిరూపమే జీవుడు. వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, భావాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, రుచులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళ యొక్క మెంటల్ పిక్చర్ మొత్తం జీవుడిగా రూపాంతరం చెందుతుంది. ఇకపోతే వాళ్ళ శారీరక అంగసౌష్ఠవానికి సంబంధించినటువంటివే కారణ శరీరంలో ఉన్నటువంటి 46 క్రోమోజోములు. కాబట్టి అక్కడ స్థూల శరీరాలు కనపడుతున్నాయి, ఇక్కడ 46 క్రోమోజోములు కనపడుతున్నాయి. అక్కడ సూక్ష్మ శరీరాలు కనపడలేదు, ఇక్కడ జీవుడు కూడా కనపడలేదు. కాబట్టి జీవుడే జీవితానికి మూలం మరియు ఆధారం. అటువంటి జీవుడు తన ప్రణాళికను జీనుల ద్వారా నిర్వహించుకుంటూ ఉంటాడు. కాబట్టి జీనులు జీవుడికి ఆధేయమవుతాయి. జీనులకి ఆధారం జీవుడే. కాబట్టి 46 క్రోమోజోములు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి యొక్క జీవిత రచనను అందులో నిక్షిప్తం చేస్తాయి. ఈ కారణ శరీరం ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో అది కరిగిపోతుంది, విచ్ఛిన్నమవుతుంది. విచ్ఛిన్నమై 2గా విభజింపబడుతుంది. ఒకటి కంటికి కనిపించని సూక్ష్మ శరీరం, 2 కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరం. సూక్ష్మ శరీరం యొక్క ప్రత్యక్ష నమూనాయే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. సూక్ష్మ శరీరం ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబమైనటువంటి ప్రతిరూపమైనటువంటి స్థూల శరీరం కంటికి కనిపిస్తుంది. కాబట్టి ఈ స్థూల శరీరాన్ని బట్టి అతని యొక్క ప్రవర్తన, నడత, మాట, ఆలోచన, జీవితం, జీవన విధానం, జీవన సరళి, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటివే. అవన్నీ స్థూల శరీరం ద్వారా వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరం, స్థూల శరీరాలు 2 కూడా ఒకదానితో మరొకటి సమాన స్థాయిలో ఉండి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం ద్వారా తయారవుతుంది. ఇక్కడ కీలకమైన విషయం చెప్తాను. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే తన కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు నెరవేరుతాయో అటువంటి స్థూల శరీరాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు. అంటే జీవుడు తయారు చేసుకునేటటువంటి స్థూల శరీరం అనేది తన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి జీవితానికి అధిపతి ఎవరంటే జీవుడు. జీవుడి ద్వారానే జీవితం కొనసాగుతుంది. ఆ జీవుడు తన కోరికలు, సంకల్పాలకు అనుగుణంగానే శరీరాన్ని తయారు చేసుకుంటాడు. కాబట్టి జీవుడు తయారు చేసుకునేటటువంటి శరీరం తనకు సంబంధించింది. ఈ శరీరం తల్లి గర్భంలో కొంతకాలం పెరుగుతుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది. జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొదటి ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది. అంతిమంగా నిశ్వాసంతో జీవితం అంతమవుతుంది. అంటే తల్లికి బిడ్డకు మధ్యనటువంటి సంబంధాన్ని, పేగుబంధాన్ని తెంచిన తర్వాత బిడ్డ స్వతంత్రంగా శ్వాసించడం ప్రారంభిస్తాడు. అందులో మొట్టమొదటిసారిగా గాలి లోపలికి తీసుకుంటాడు, దాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఇక అంతిమంగా చివరగా గాలిని బయటకు పంపించి దాంతోపాటు జీవ చైతన్యం బయటికి వెళ్ళినందువల్ల జీవితం ముగుస్తుంది. ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది, నిశ్వాసంతో జీవితం ముగుస్తుంది. ఇక
ఈ మొదటి ఉచ్ఛ్వాసం ఆఖరి నిశ్వాసాల మధ్య కొనసాగేటటువంటి జీవితంలో ఏం జరుగుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జీవుడు, జీనులు, జీవితం, ఆ జీవితానికి అవసరమైనటువంటి శరీరం. సో జీవుడు, జీనులు, మెదడు, శరీరం, ఇవన్నీ కూడా ఒకదాంతో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. జీవుడి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టే జీనులు ఉంటాయి. జీనుల యొక్క స్వరూప స్వభావాన్ని బట్టే మెదడు, వెన్నుభావం తయారవుతాయి. ఆ మెదడు, వెన్నుభావాలను బట్టే శరీరం తయారవుతుంది. ఆ శరీరాన్ని బట్టే జీవితం, జీవన విధానం కొనసాగుతాయి. కాబట్టి మనకు కనిపించేటటువంటి ఈ భౌతిక దేహంలో కీలక పాత్ర పోషించేది ఏమిటంటే మెదడు, వెన్నుభావం. ఆ మెదడు, వెన్నుభావంకి మూలం మరియు ఆధారం ఏమిటంటే క్రోమోజోములు, జీనులు. ఆ క్రోమోజోములు, జీనులకు మూలం మరియు ఆధారం ఏంటంటే జీవుడు. కాబట్టి ఈ జీవితానికి ఓనర్ ఎవరు, అధిపతి ఎవరు? జీవుడు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన జీవితంలో జరిగేటటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా దశల వారీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అందుకు సంబంధించి కర్మల మూటతో ఆ జీవుడు జీవితాన్ని ప్రారంభించుకుంటాడు. ఆ కర్మల మూటనే సంచిత కర్మలు అంటారు. అవే జీవుడికి సంబంధించి ఉంటాయి, జీనులు కూడా సంబంధించి ఉంటాయి. జీనులు కనిపిస్తూ ఉంటే జీవుడు మాత్రం కనిపించడు. కనిపించినటువంటి ఆధారమైనటువంటి జీవుడు కనిపించేటటువంటి ఆధేయమైనటువంటి జీనుల్ని చైతన్యపరుస్తూ ఉంటాడు. ఈ జీనులకు ప్రతిరూపమే మెదడు, వెన్నుపాము. ఆ మెదడు, వెన్నుపాము రెండు కూడా శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటాయి, శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒకదాంతో మరొకటి లింక్ అయ్యి దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అయితే జీవుడు సమూలంగా శుద్ధి కావటమే ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. జీవుడు సమూలంగా శుద్ధి కావాలంటే జీవుడి యొక్క జీవిత ప్రణాళిక మారాలి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితంలో 3 భాగాలు ఉంటాయి. 1 గతం ఉంటుంది, 2 వర్తమానం ఉంటుంది, 3 భవిష్యత్తు ఉంటాయి. గతము, వర్తమానం, భవిష్యత్తు. గతం అనేది సంచిత కర్మలతో మొదలవుతుంది. జీవితం కొనసాగే కొలది కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆ కర్మలు జరగటం ద్వారా అదనంగా కొన్ని కర్మలు చేరుతూ ఉంటాయి. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఒకటి సంచితం, మరొకటి ప్రారబ్ధం. ఈ 2 రకాల కర్మలు కొనసాగుతూ ఉన్నప్పుడు వాటికి సంబంధించే వర్తమానం ఉంటుంది, వాటికి సంబంధించే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి జీవుడు అనగానే పుట్టుకతో మొదలై మరణంతో అంతమయ్యేటటువంటి జీవిత ప్రణాళికను నిర్వహించేవాడే జీవుడవుతాడు. గతాన్ని బట్టి వర్తమానం ఉంటుంది, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. ఈ గతం ఎక్కడి నుంచి వచ్చింది? కొంత తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, మరికొంత ఈ జీవిత కాలంలో సమకూరింది, జత కలిసింది. అయితే ధ్యానంలో మనం చేయవలసింది ఏమిటి? ఆ జీవుడిని సమూలంగా కరిగించుకోవాలి. జీవుడు కరిగితే ఏమవుతుంది ఇది చూద్దాం. జీవుడు కరిగిపోవటం అంటే ఏమిటి? గతం అనేది సమూలంగా కరిగిపోవాలి. గతం అంటే ఏమిటి? సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. కర్మలు అంటే ఏమిటి? సంస్కారాలు. సంస్కారాలు అంటే ఏమిటి? అనుభవాలు. అనుభవాలు ఎక్కడుంటాయి? జీవుడికి సంబంధించి ఉంటాయి. ఆ జీవుడు ఎక్కడుంటాడు? శరీరంతో కలిసి ఉంటాడు, శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు.
అటువంటి శరీరం నడవటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే మెదడు, వెన్నుపాము. ఇప్పుడు జీవుడు సమూలంగా శుద్ధి గావించబడటం అంటే ఎలా సాధ్యమవుతుంది? అలా సమూలంగా శుద్ధి గావించబడితే కలిగేటటువంటి లాభం ఏమిటి అది చూద్దాం. ఒకటి, భౌతిక దేహం మన కంటికి కనపడుతుంది. మనం ఈ జీవితానికి ఆధారం ఏమిటంటే జీవుడని చెప్పుకుంటున్నాం. జీవుడే జీవితానికి అధిపతి అంటున్నాం. అయితే వేదాంతపరంగా విశ్లేషించుకునేటట్లయితే, వేదాంతపరంగా ఆలోచించేటట్లయితే ఈ జీవుడికి మూలం మరియు ఆధారం ఏంటంటే భగవంతుడు. జీవుడికి మూలం మరియు ఆధారం భగవంతుడు, శరీరానికి మూలం మరియు ఆధారం కూడా భగవంతుడే. ఈ శరీరం ఎలా తయారవుతుంది? పంచభూతాల ద్వారా తయారవుతుంది. ఎముకలు, కండరాలు భూమి తత్వంలో ఉంటాయి. శరీరంలో ద్రవాలు ఉంటాయి, వేడి ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. పంచభూతాల యొక్క నమూనాయే ఈ స్థూల శరీరం. ఈ పంచభూతాలకు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఆధారం ఏంటి? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఏమిటి? భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మం. కాబట్టి ఈ శరీరం ఆవిర్భవించడానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే ప్రత్యక్షంగా జీవుడు కావచ్చును కానీ పరోక్షంగా భగవంతుడు అవుతాడు. జీవుడు తన సొంత ప్రణాళికతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎటువంటి దేహం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలు నెరవేరుతాయి అటువంటి జీవితాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు. జీవుడు తన సొంత ప్రణాళికతో ముందుకు పోతూ ఉంటాడు. దాన్నే అహంకారం అంటారు. సో అహం ప్లస్ ఆకారం ఈక్వల్ టు అహంకారం. ఈ ఆకారం ఎందుకు వచ్చింది? జీవభావాన్ని కరిగించుకోవటం కోసం వచ్చింది. జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అజ్ఞాని జీవుడిని ప్రపంచం వైపుకు మళ్లించి ప్రాపంచిక విషయాలతోటి, విషయవాంఛలతోటి, వస్తువులతోటి, వ్యక్తులతోటి, ఆస్తులతోటి, అంతస్తులతోటి, సంఘటనలతోటి, సన్నివేశాలతోటి, ప్రాపంచిక విషయాలతోటి విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. తనకి పుట్టుకతోటే ఒక ప్రణాళిక ఉంది. కానీ భౌతిక ప్రపంచంలో మెలుగుతున్నప్పుడు, జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచం ప్రభావం వలన ఆ జీవిత ప్రణాళిక ఇంకా పెరుగుతుంది. జీవిత ప్రణాళిక పెరుగుతుందంటే సంస్కారాల మూట కూడా పెరుగుతుంది. జీవుడు బలోపేతం అవుతాడు. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో, ఎవరికైతే జీవితం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుందో, ఎవరైతే జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తారో, ఎవరైతే జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించాలని చెప్పి ముందుకు సాగుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు జీవుడిని కరిగించుకోగలుగుతారు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆ సంచిత కర్మల మూటను కరిగించుకుంటూ ఉంటారు. అదనంగా ప్రారబ్ధ కర్మలు చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ఈ జీవుడిని కరిగించడం ఎట్లా? మన దేహానికి, జీవితానికి జీవుడి అధిపతి కదా. మన దేహానికి, జీవితానికి జీవుడి అధిపతి అయినప్పుడు జీవుడిని ఎలా కరిగిస్తాం? ఇది కీలకమైనటువంటి అంశం. జీవుడు ప్రపంచం అనే మత్తులో ఉన్నాడు అనుకోండి, శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలకే పరిమితం అయ్యాడు అనుకోండి, అతడు తప్పనిసరిగా బలోపేతం అవుతాడు. అదే జీవుడు బుద్ధి వైపుకు మళ్ళీ ఆత్మను గురించి అవగాహన గావించుకొని జీవితము, సమాజం,
ప్రపంచం, ప్రకృతి, విశ్వాల పట్ల స్పష్టమైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోగలిగితే ప్రపంచమనే మత్తు వైపుకి వెళ్ళడు. కాబట్టి జీవుడు అంటే ఏమిటి? ఇక్కడ మరలా మనం కొద్ది క్లారిఫికేషన్ ఇద్దాం. జీవుడు అంటే మేధస్సు, జీవుడు అంటే అంతఃకరణాలు, జీవుడు అంటే సూక్ష్మ శరీరం. మన మేధస్సుని ప్రపంచం వైపుకు మళ్లించటమా, పరమాత్మ వైపుకు మళ్లించటమా? మేధస్సును ప్రపంచం వైపుకు మళ్లించామనుకోండి, జీవుడు బలోపేతం అవుతాడు, సంస్కారాల కట్టముక్క పెరుగుతూ ఉంటుంది, ప్రణాళికలు, పథకాలు పెరుగుతూ ఉంటాయి, గమ్యాలు, లక్ష్యాలు పెరుగుతూ ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా శ్రమించవలసి వస్తుంది. కర్మ బంధం పెరుగుతుంది, కర్మల మూట పెరుగుతుంది, జన్మలు పొడిగించబడతాయి, జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇదే జీవుడు ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించేటట్లయితే, తల్లిదండ్రుల ద్వారా ఉత్తమ సంస్కారాలు సంక్రమించేటట్లయితే, ఆ జీవుడు ప్రపంచం అనే మత్తు వైపుకు వెళ్ళడు. చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండి శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమై మనసును కలుషితం గావించుకునేటట్లయితే అతడు ప్రపంచం అనే మత్తులో పడిపోతాడు, జీవభావం ఇంకా పెరుగుతుంది. అదే జీవుడిలో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. ఉత్తమ సంస్కారాలు ఉండేటట్లయితే అతనికి జీవితం పట్ల ఎంతో కొంతమేరకు అవగాహన ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, వీటి నుంచి బయటపడటం కోసం జీవితాన్ని గురించినటువంటి చక్కటి అవగాహన ఉంటుంది, సరైనటువంటి మార్గదర్శకం ఉంటుంది. అటువంటి వ్యక్తి జీవుడి యొక్క పరిధిని దాటి ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. అంటే జీవుడి పరిధిలో జీవితం కొనసాగటమా, జీవుడిని మన పరిధిలోకి తీసుకొని జీవితాన్ని కొనసాగించటమా, జీవుడికి లోబడి జీవించటమా, జీవుడిని లోపరుచుకోవటమా, మనసు పరిధిలో జీవించటమా, మనసుకు అతీతంగా జీవించటమా? ఎప్పుడైతే మనిషి శారీరక ఇంద్రియ మట్టాలకు పరిమితం అవుతాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా జీవభావాన్ని పెంచుకుంటాడు, మనసు పరిధిలో పనిచేస్తూ ఉంటాడు. ఇదే మనసును మనం భగవంతుడి వైపుకి మళ్లించగలిగితే, అంటే బుద్ధి మట్టం, హృదయ మట్టం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశాల వైపుకు మళ్లించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం కదా. మనం బంధాలను పెంచుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టే. సంపూర్ణ స్వేచ్ఛను పొందగలిగితే జ్ఞానపరంగా పరిణతి చెందినట్టే. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి బంధాలను తగ్గించుకుంటాడు, కరిగించుకుంటాడు. జ్ఞానపరంగా ఎదగినటువంటి వ్యక్తి బంధాలను పెంచుకుంటాడు. ఈ బంధాలను పెంచుకోవటానికైనా, కరిగించుకోవటానికైనా, తగ్గించుకోవటానికైనా మూలం ఏంటంటే మనసును పనిచేయించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ మనసును పని చేయించటం బుద్ధి చేతిలో ఉంటుంది, బుద్ధి ఆధీనంలో ఉంటుంది. నిర్ణయం తీసుకునేది ఎవరంటే బుద్ధి. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. బుద్ధి యొక్క నిర్ణయాన్ని బట్టే మనసు పనిచేస్తూ ఉంటుంది. అందుకే రథాన్ని తీసుకుంటే, రథాన్ని శరీరం అనుకుంటే, గుర్రాలు ఇంద్రియాలు అయితే, పగ్గం అనేది మనసు అయితే, బుద్ధి రథసారథి అవుతాడు. రథసారథి గుర్రాలను నడిపించాలి, అందుకు పగ్గాలను ఉపయోగించాలి. మనసుని మనం బుద్ధి వైపుకు మళ్లించామనుకోండి, తప్పనిసరిగా స్వేచ్ఛను పొందవచ్చు. మనసును ఇంద్రియ శారీరక మట్టాల వైపుకు మళ్లించామనుకోండి, బంధాలు ఏర్పడతాయి. ఇది ధ్యానంలో ఉన్నటువంటి కీలక రహస్యం.
ఇలా మనసుని బుద్ధి మట్టం వైపుకు, హృదయ మట్టం వైపుకు మళ్ళించాలంటే ముందు మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఏమిటా జ్ఞానం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. జ్ఞానం అనేది బంధాలను పెంచకూడదు, బంధాలను కరిగించగలగాలి. బాహ్యముఖ ప్రయాణానికి సంబంధించిన ధ్యానాలన్నీ కూడా బంధాలను పెంచుతాయి. అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి ధ్యానాలన్నీ కూడా బంధాలను కరిగించి వేస్తాయి. కాబట్టి మనం ఎన్నుకునేటటువంటి ధ్యాన విధానం ఎలా ఉండాలంటే బంధాలను పెంచే విధంగా ఉండకూడదు, బంధాలను కరిగించే విధంగా ఉండాలి. ఆ విధంగా ముందు జ్ఞానపరంగా పరిణతి చెందితేనే సాధన సులభతరం అవుతుంది. అంటే ధ్యానంలో కూర్చోబోయే ముందే మెంటల్ ప్రిపరేషన్ అంటే ఇదే. జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళకూడదు, పిచ్చి పుట్టుద్ది, మెంటల్ వచ్చుద్ది. జ్ఞానపరంగా పరిణతి చెందిన తర్వాత, జీవితం పట్ల చక్కటి అవగాహన ఉన్న తర్వాత, పుట్టుక మరణాల మధ్య జీవితం కానే కాదు, పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది అనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ఆలోచన విధానం మారుతుంది, జీవన సరళి మారుతుంది, జీవన శైలి మారుతుంది. స్వార్థం, సంకుచిత తత్వాలు సమూలంగా కరిగిపోతాయి. అటువంటి స్థితిలో ధ్యానానికి కూర్చోవాలి. అది ధ్యానానికి కూర్చోబోయే ముందు జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆధ్యాత్మిక మార్గం పట్ల పూర్తి శాస్త్రయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలగాలి. అనుభవజ్ఞుడైనటువంటి గురువు ద్వారా మాత్రమే అటువంటి సమాచారాన్ని స్వీకరించగలగాలి. అనుభవాన్ని పొందినటువంటి గురువు అయితే తన అనుభవ సారాన్ని పంచుతాడు. పుస్తకాలు చదివేటటువంటి గురువులైతే పుస్తక పరిజ్ఞానం ఇస్తారు, కానీ అక్కడ అనుభవం ఉండదు కదా. కాబట్టి అనుభవం అనేది చాలా అవసరం. ఇకపోతే జ్ఞానపరంగా పరిణతి చెందిన తర్వాత ధ్యానాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళ మనస్సు అనంతంగా విస్తరిస్తుంది, ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది. ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనప్పుడు శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, రబ్బర్ మాదిరిగా ఉంటుంది. శరీరం ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు, మనసు వికసించినప్పుడు, విస్తరించినప్పుడు, ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం ఒక ఆటలాగా సునాయాసంగా, సరళంగా, సులభంగా కొనసాగుతుంది. ఇక్కడ కీలకమైన విషయం చెప్తాను. ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళలో తమోగుణం, రజోగుణం ఉండవు. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం రెండు కూడా అదుపులో ఉంటాయి. శారీరక సుఖం ఉండదు, ఇంద్రియాల ఉద్రేకం ఉండదు. శారీరక సుఖం, ఇంద్రియాల ఉద్రేకం రెండు లేవనుకోండి, అప్పుడు శరీరము, ఇంద్రియాలు రెండు కూడా సాధనకు సహకరిస్తాయి. అప్పుడు మనసు ఏమవుతుంది? స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంటుంది. మనసు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు సాధన అదే స్థితిలో కొనసాగుతుంది. కాబట్టి శారీరక మట్టంలో, ఇంద్రియ మట్టంలో ఉండి శారీరక సుఖానికి అలవాటు పడి ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతూ ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉండి సాధన కొనసాగించేటట్లయితే ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే శారీరక ఇంద్రియ మట్టాలు బలీయంగా ఉండి మనసు బలహీనంగా ఉండి సాధన కొనసాగించినట్లయితే శరీరము, ఇంద్రియాలు సహకరించినందువల్ల, మనసు కలుషితమైనందువల్ల, సంకుచితంగా, స్వార్థంగా ఉన్నందువల్ల సాధన అస్తవ్యస్తంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది.
సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. అయితే జీవుణ్ణి కరిగించడం ఎట్లా? ఇది నేను చెప్పినంత సులభం మాత్రం కాదు. మన అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే ధ్యానం చాలా అవసరమే. ధ్యానం కొనసాగించేటప్పుడు జీవుడు కరిగిపోతాడు. ఎలా కరిగిపోతాడు? ఎప్పుడైతే శరీరాన్ని, మెడను, తలను నిటారుగా ఉంచుకొని శరీరంలో ఎక్కడ బిగింపు లేకుండా కూర్చునేటట్లయితే, కళ్ళు తెరిచినప్పుడు స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద, కళ్ళు మూసుకున్నప్పుడు స్థితి కళ్ళు తెరిచిన దాని మీద ప్రత్యక్షంగా ఉండే విధంగా జీవన విధానాన్ని మలుచుకునేటట్లయితే అప్పుడు పద్మాసనంలో కూర్చోగలిగితే, పద్మాసనానికి శరీరం సహకరించేటట్లయితే జీవుడిని సునాయాసంగా సులభంగా కరిగించుకోవచ్చు. ఎలా? శరీరం స్వాధీనంలోకి వచ్చిందంటే తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. శరీరం స్వాధీనంలోకి వచ్చి ఇంద్రియ నిగ్రహం ఉందనుకోండి, మనసు సమత్వంలో, సమతుల్యంలో ఉంటుంది, సాత్విక భావంలో ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది. మనస్సు నిండు కొండలా ఉందనుకోండి, జీవితం కూడా అదే తరహాలో ఉంటుంది. అప్పుడు శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉండి కళ్ళు మూసుకొని కూర్చునేటట్లయితే మూలాధారం నుండి సహస్రారం వరకు చక్రశుద్ధి జరుగుతుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు చక్రాలు మొత్తం శుద్ధి అవుతాయి, కోశాలు మొత్తం శుద్ధి అవుతాయి, నాడీ సందాయకాలు మొత్తం కూడా సమూలంగా చైతన్యవంతమవుతాయి. కాబట్టి కిందన్నటువంటి మూలాధార చక్రం పైనటువంటి సహస్రారం వైపుకు ఒకదాంతో మరొకటి అనుసంధానమై చక్రాలన్నీ సమాన స్థాయిలో ఉన్నట్లయితే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు మూడు సమూలంగా కరిగిపోతాయి. జీవుడికి శరీరానికి మధ్యలో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది. జీవుడు దశల వారీగా క్రమేపీ కరిగిపోతాడు. శరీరాన్ని మేను అనుకుందాం. శరీరంలో ఉన్నటువంటి ఆత్మను నేను అనుకుందాం. ఆ నేను, మేను రెండు కూడా జీవుడి చేత బంధించబడ్డాయి. సాధన ద్వారా జీవుడు కరిగిపోయాడు అనుకోండి, ఆ నేను, మేను రెండు ఏమవుతాయి? రెండు విడిపోతాయి. అంటే శరీరం నుండి నేను వేరవుతుంది. శరీరం నుండి నేను వేరైందనుకోండి, అది విశ్వంలో ఉన్నటువంటి నేనుతో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నేను, మేను రెండు కూడా కలిసిపోవటానికి మూల కారణం జీవభావం, జీవిత ప్రణాళిక, సంచిత ప్రారబ్ధ కర్మలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా. ఎప్పుడైతే మనిషి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని జీవితాన్ని గురించి సంపూర్ణంగా విశ్లేషించుకోగలిగితే గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాల యొక్క అవసరం ఉండదు. కర్మలు చేయటం జరిగితే కర్మలు అదనంగా పెరుగుతాయి. కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు అనుకుంటే కర్మలు కరిగిపోతాయి. కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉన్నప్పుడు
శరీరం పూర్తిగా అదుపులో ఉండి ఇంద్రియ నిగ్రహం ఉండి ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉండేటట్లయితే, మనస్సు సమత్వంలో సమతుల్యంలో ఉన్నట్లయితే, మెదడు వెన్నుపాము రెండు కూడా ఒకే వరుసలో ఉన్నందువల్ల, స్ట్రైట్గా ఉన్నందువల్ల, ఈ మెదడు వెన్నుపాములే జీనులకు ఆధేయమైనందువల్ల మెదడు వెన్నుపాము రెండు కరిగిపోతాయి. మెదడు వెన్నుపాము రెండు కరిగిపోయాయి అనుకోండి, ఆ మెదడు లోపల స్వచ్ఛమైనటువంటి ద్రవం ఉంటుంది, వెన్నుపాము లోపల అటువంటి ద్రవమే ఉంటుంది. ఆ రెండు ద్రవాలు కలిసిపోతాయి. ఎప్పుడైతే మెదడులో ఉన్నటువంటి ద్రవము వెన్నుపాములో ఉన్నటువంటి ద్రవము రెండు కూడా కరిగిపోయాయో, చైతన్యవంతమయ్యాయో, అప్పుడు శరీరం పూర్తిగా కరిగిపోతుంది. శరీరం పూర్తిగా కరిగిపోయినప్పుడు నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది. నేనుకు మేనుకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. శరీరం అంతా కరిగిపోతుంది, దేవాలయం అవుతుంది, దేవుడి నిలయం అవుతుంది, దేవుడి కోవెల అవుతుంది. జీవుడు లేని జీవితం కొనసాగుతుంది. జీవుడు లేని జీవితం కొనసాగుతుంది. జీవుడు లేని జీవితాన్ని కొనసాగించగలిగితే ఆ జీవుడే దేవుడు అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. జీవుడు కరిగిపోయేటట్లయితే నేనుకు మేనుకు మధ్యనటువంటి జీవుడు తొలగిపోయేటట్లయితే నేను అనేది విశ్వవ్యాప్తం అవుతుంది. మేను అనేది కరిగిపోతుంది. మేనే నేనవుతుంది. అప్పుడు ఈ మేను కరిగిపోయినందువల్ల, ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనందువల్ల భౌతిక శరీరం కరిగిపోతుంది. అదే విశ్వ శరీరంగా రూపాంతరం చెందుతుంది. దాన్నే యూనివర్సల్ బాడీ అంటారు, ఎవ్రీబడీ స్టేట్ అంటారు. ఇందుకు మనం చేయవలసింది ఒక్కటే. ఫస్ట్ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలగాలి. అందుకు అనుభవాన్ని పొందినటువంటి సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. అనుభవం లేనటువంటి గురువుల ద్వారా కేవలం సిద్ధాంతాన్ని స్వీకరించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాల గురించి పూర్తి అవగాహన ఉంటుందో అప్పుడు శారీరక ఇంద్రియ మట్టాలు పూర్తిగా అదుపులో ఉంటాయి. మనస్సు నిండుకుండలా ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది, సాత్విక భావంలో ఉంటుంది. అప్పుడు సాధన ఒక ఆటలాగా సునాయాసంగా సరళంగా కొనసాగుతుంది. జన్మ జన్మలుగా ఉన్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మల మూట దశల వారీగా దగ్ధమవుతుంది, దశల వారీగా కరిగిపోతుంది. దీనికి మనం శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి అన్నింటికంటే కీలకమైనది ఏంటంటే శరీరాన్ని కరిగించటం. ఆ శరీరాన్ని కరిగించాలంటే జీవుడు కరిగిపోవాలి. జీవభావం ఉందంటే శారీరక మమకారం ఉంటుంది. శారీరక మమకారం ఉందంటే ఇంద్రియాలు ఎంతో కొంత మేరకు చైతన్యవంతంగా ఉంటాయి, ఇంద్రియాలు ఉద్రేకపడుతూ ఉంటాయి. శారీరక మమకారం ఉండి ఇంద్రియాల ఉద్రేకం ఉన్నప్పుడు మనసు తప్పనిసరిగా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతుంది. మనసు సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు అది బుద్ధి వైపుకు మళ్ళదు, ఆత్మ వైపుకు మళ్ళదు, క్రిందికి చూస్తూ ఉంటుంది, బంధాలను పెంచుతుంది, మోక్షానికి అవకాశం ఉండదు. కాబట్టి బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అంటున్నాం కదా. ఆ మనసు పైవైపుకు మళ్ళాలంటే శరీరము ఇంద్రియాలు సహకరించాలి. ఆ శరీరం ఇంద్రియాలు సహకరించాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి ఎంత సమయాన్ని వెచ్చించినా తప్పు లేదు. కానీ పరిమితమైన జ్ఞానం వల్ల
అపరిపక్వ జ్ఞానం వల్ల, అశాస్త్రీయ జ్ఞానం వల్ల, మిడిమిడి జ్ఞానం వల్ల మనసు సంసిద్ధం కాకుండా సాధన కొనసాగించేటట్లయితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇక మరొక ప్రమాదం చెప్తాను. మనం ఇప్పుడు భౌతికవాదపు ప్రపంచంలో ఉన్నాం. వస్తు ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమయ్యాం. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉంది. జీవితం అన్ని విధాలా దుర్భరంగా ఉంది. అడుగడుగున సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నెగిటివ్ ఫోర్సెస్ లోపలికి వస్తూ ఉంటాయి. కలుషితమైనటువంటి వాతావరణాలు ఉండి జీవుణ్ణి సమూలంగా కరిగించుకోవటం అంటే అది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. అందుకే మనం సిద్ధాంతాన్ని తెలుసుకున్నప్పటికీ సాధన కొనసాగించకపోతే తెలుసుకున్నది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. నాకు అంతా తెలిసిందనే అహంకారం కూడా పెరుగుతుంది. అది ఇంకా ప్రమాదకరం. జ్ఞానపరంగా పరిణతి చెందిన తర్వాత శరీరము ఇంద్రియాలు సహకరించే విధంగా ఉన్నప్పుడు, మనసు నిండుకుండలా ఉన్నప్పుడు సాధన కొనసాగించేటట్లయితే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు సమూలంగా కరిగిపోయి అధిచేతన మనసు చైతన్యవంతమై మెదడు వెన్నుమ రెండు సమూలంగా కరిగిపోయేటట్లయితే ఇక శరీరమే లేదు అనే భావన కలుగుతుంది. శరీరం లేకపోతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఒక్కసారి మళ్ళా సమీక్షిస్తున్నాను. 1 జీవుడు, 2 జీనులు, 3 మెదడు వెన్నుబాము, 4 శరీరం, 5వది ఆత్మ లేక పరమాత్మ. కాబట్టి పరమాత్మను పట్టుకునేటట్లయితే జీవుడు స్వాధీనం అవుతాడు. పరమాత్మ తత్వం తెలియకుండా, జీవుడిని లొంగదీసుకోకుండా, స్వాధీనపరచుకోకుండా ఎటువంటి సాధనలు కొనసాగించకూడదు. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుందో ఇక సాధన కూడా పూర్తిగా ముగిసినట్లే. ఇక సాధన చేయవలసిన అవసరం ఉండదు. సాధన చేసి సాధించేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి బిడ్డలారా, ధ్యానం 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 అంటున్నారు. ప్రతి దానిలో లాభం ఎంత ఉంటుందో నష్టం అంతే ఉంటుంది. మనం నష్టం వైపుకి వెళ్ళకూడదు, లాభం వైపుకి వెళ్ళగలగాలి. మనం లాభాన్ని పొందామనుకోండి, ఆధ్యాత్మిక మార్గానికే అది వరం అవుతుంది. ధ్యానాన్ని కొనసాగిస్తూ నష్టపోయామనుకోండి, అది ఆధ్యాత్మిక మార్గానికే శాపం అవుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం కష్టమే. ఆ తదుపరి సాధన కొనసాగించడం కూడా కష్టమే. అయినా సరే అసాధ్యం మాత్రం కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన కొనసాగించే కొలది తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. కాబట్టి మీరంతా ఆ దిశగా శాస్త్రీయపరమైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తూ సాధన యొక్క అవసరం లేదనే స్థితికి చేరి జీవితాన్ని పరిపూర్ణం గావించుకోవడంలో మీరందరూ కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.